90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఆపదలో ఉన్నా ఆయన క్షణాల్లో వారి కష్టాలను తీరుస్తారు. మమ్మల్ని ఎవరు నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. మరి బిడ్డలు ఎలా పోసింది, ఇల్లు కూడా తిరంగా లేదు. ఆమె వచ్చేమన్నారంటే వారి భర్త చనిపోయారంట ప్రమాదంలో. ఇల్లు కారిపోతుంది. చాలా ఏడ్చామండి తెల్లు పిల్లలు. నేడు తండ్రి మా పెద్ద భర్త లేదు అని కుమారు. చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కష్టంలో ఉన్నా ఎవరు ఆపదలో ఉన్నా ఆయన క్షణాల్లో వారి కష్టాలను తీరుస్తారు. ఆ ఆపదను కూడా దూరం చేస్తారు. ఇప్పటి వరకు మనం అనేక ఇన్సిడెంట్స్ చూసాం. సామాన్యులు సైతం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళితే వారి కష్టాలను కొన్ని రోజుల్లోనే తీర్చేశారు. ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో మనం ఉన్నాము. ప్రస్తుతం జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతుంది. అయితే ఇక్కడ ఉప్పాడ బీచ్కి వస్తే ఒక మహిళ మనం చూసి మన దగ్గర రావడం జరిగింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి వరకు చేరే విధంగా ఒక ప్రయత్నం చేయండి, నా గొంతు వినిపించండి అని ఆమె రావడం జరిగింది. ఆమె వచ్చేమన్నారంటే వారి భర్త చనిపోయారంట ప్రమాదంలో. వేటకు వెళ్ళి ఆ తర్వాత తన జీవితం తలకిందులైపోయింది, ఇలా రోడ్డును పడ్డాను అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని నేరుగా ఆమెను అడిగి తెలుసుకుందాం. ఆమె కష్టం ఏందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆయనగా చచ్చిపోయాక పిల్లడికి యాక్సిడెంట్ అయిందండి. ఏం యాక్సిడెంట్? అది బండి నడిపితే ఈ బండి రాళ్ళగొట్టు గుద్దేసి కిడ్నీ తెలిసిందండి. ఇదే కాకుండా నా భర్త చచ్చిపోయిన కాకుండా సంవత్సరంలోనే మరి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి సార్. సంవత్సరంలోనే యాక్సిడెంట్ అయ్యాక కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ కాడ ప్లేట్ బగలసిపోయింది అన్నారండి. యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంట్ బండి నడుపుతుండగానండి. ఇక్కడనండి మా ఊరు కాడండి. ఈ ఊరు దగ్గరే బండి నడుపుతుండగా 80 ఎట్టాడంటండి. 80 ఎడితే అది రాళ్ళగుట్టు గుద్దేసుకున్నాడండి. రాళ్ళగుట్టుకు ఇక్కడ కొట్టుకోడండి. అది యాక్సిడెంట్ అవి కిడ్నీకి రాయికి తేలిస్తుందండి. అది ప్లేటు, కిడ్నీ కాడ ప్లేట్ ఉంటే ప్లేటు బద్దలేసిపోయింది అన్నారండి డాక్టర్లు. అప్పటికి 2,50,000 ఖర్చు పెట్టామండి. అది కూడా ప్రభుత్వంలో ఎట్టామండి, కాగితాలు పెట్టావు, డబ్బులు ఏది రాలేదండి. అవి కూడా రాలేదండి. పింఛని ఇన్సూరెన్స్ కూడా కట్టామండి, అవి కూడా మాకు రాలేదండి. రాలేదండి. అటు మీ ఆయన యాక్సిడెంట్ కి సంబంధించిన డబ్బులు రాలేదు, మీ అబ్బాయి యాక్సిడెంట్ అయినా కూడా అవి ఎట్టామండి, కాగితాలు పెట్టామండి, అవి కూడా రాలేదండి. ఏవి రాలేదండి. మీ అబ్బాయి మామూలుగా ఉన్నాడు, దేవుని కుటుంబం పెట్టి నడుస్తున్నాడండి. పని చేస్తాడా? ఏం పని చేయడండి, వెళ్తాడా అలాగా కష్టపడుకుని వెళ్తాడు. రూపాయలు తెచ్చిచ్చి వంగి లేదండి. ఏదో కొంచెం చేదోడు వాదోడుగా ఓడుకుంటాడండి. మరి కష్టంగా లేదమ్మా, ఇద్దరు ఆడబిడ్డల్ని మళ్ళీ నీకు చెట్టు కొడుకు మళ్ళీ చాలాగా భయపెట్టారండి. పిల్లోడికి అయితే కిడ్నీ తీసేయాలి, కిడ్నీ కూడా పేడు బదలసిపోయింది అని ఎంతో బాధ పెట్టుకోవాలి. ఒక్క నీరసం కాదు, కిడ్నీ అనే జ్వరం వచ్చి డెంగీ జ్వరం, పైట్లేసు, కొడుకోవడం అన్ని అందులోనే. ఆ దెబ్బ తేలేక నీరుడు జ్వరంగా రక్తం పోయేదండి. రక్తం పోతే చాలా ఏడ్చామండి పిల్లలు. నేడు తండ్రి మా పెద్ద భర్త లేదు అని కుమారుడు అన్నామండి. తండ్రి అని దేవుడి వాడు ఏడ్చి ఇప్పుడు దేవుడు కనికరించి అలాగే మమ్మల్ని అయినా భర్త లేవని కుమారుడు చాలు అని అనుకున్నప్పుడు ఆడు పెడితే ఇప్పటికి బుర్ర మైండ్లో ఉండదండి. తెల్లి మాట వాళ్ళకి ఇచ్చాడు. ఆడ తెచ్చిచ్చిన రోడ్డు మీదకి రావచ్చిన పని లేదండి. పవన్ కళ్యాణ్ ఈవేళ మా ఆయన గారు చచ్చిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. 6 వెళ్ళిపోయి 7 వచ్చిందండి. 7 వచ్చిన పవతలో మాకు ఏ సాయం మాకు ఇవ్వలేదండి. యాక్సిడెంట్ అవి బోట్లో ఇంజరీ మీద పడిపోయి చచ్చిపోయారండి. లేబర్ మమ్మల్ని ఎవరు నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. పట్టించుకోకంటే మాకు రూపాయి రానికంటే తగులు గొడవలు ఎట్టుకొని రానికంటే చేస్తారన్న. మాకు ఇవాళ రోడ్డు మీద కష్టపడుకున్నా ఆ ఏడకు వస్తుందో లేదో రూపాయి తెలియదన్న. పిల్లలు చదివించుకున్నా కాదు, ఇల్లు స్థలాలు కూడా మాకు రాలేదన్న. మరి ఇవాళ మాకు స్థలాలు ఒప్పిస్తారని మీ మీద నమ్మకం అయ్యింది. మిమ్మల్ని గెలిపించాము. మాకు ఏం సాయం చేస్తారనేది మరి మీరే చేయాలన్నా. ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ముగ్గురు బిడ్డలు మరి ఎలా పోషించాలన్నది మీరు తప్ప మాకు ఎవరు సాయం చేయరన్న. ప్రజలు ఉన్నా మా ప్రజలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదన్న. మరి ఏం చేస్తారన్నది మీరే సాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నామన్నా.
మరి బిడ్డలు ఎలా పోసింది, ఇల్లు కూడా తిరంగా లేదు. ఆ ప్రభుత్వంలో మాకు ఇల్లు స్థలం కూడా మాకు ఇవ్వలేదన్న, ఇల్లు కారిపోతుంది. ఎలా అనిపిస్తుందమ్మా? అప్పటి వరకు మీ భర్త బతుకున్నప్పుడు ఎలా ఉంది మీ జీవితం? అప్పుడు అలాగే తెచ్చుకుంటే భర్త ఎప్పటికైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటికాడ ఉండేదా. మా భర్త తెచ్చి పోషించేవాడు మమ్మల్ని. మీరు బయటకు వెళ్ళి కష్టపడుకునే వాళ్ళకి కాదు. ఇవాళ రోడ్డు ఎక్కి కష్టపడుకున్న అందులో ఉంటే తిన్నట్టు లేకపోతే లేదు, అయాళ్ళకి ఉంటుందో లేదో తెలియదు. చాలా కష్టం, చాలా బాధ. అయినా ఈ రోడ్డు రట్టుగా వేసుకుంటున్నాం కానీ చేపలు ఈ రోడ్డు ఉండిస్తారో లేదో తెలియదు. ఎక్కడ వేసుకోవాలన్నది మాకు స్థలాలు లేవన్నా. చాలా బాధేస్తుంది. ఒకవైపు భర్త ఇలా అప్పటి వరకు బాగా పనిచేసుకుంటున్నటువంటి భర్త, చేపల వేట సాగిస్తున్న భర్త, ఈమెను పిల్లల్ని చదివిస్తున్నవాడు, 2 ఆడపిల్లల్ని, కుమారుని కూడా చదివించేవాడట. చనిపోయిన తర్వాత మరొక సంవత్సరంలోనే కొడుకు కూడా బైక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది, ప్రాణాంతకంగా మారడం జరిగింది. లక్షలు ఖర్చు పెట్టాము. సో ఇప్పుడు కొడుకు కూడా చదువు ఆపేశాడు. పని చేసి డబ్బులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాకపోతే నేను చేస్తున్న పని కొంత సపోర్ట్గా ఉన్నాడు. ఒక పాపని కూడా పెళ్ళైతే చేయగలిగాం, ఇంకొక పాపను మాత్రం చదివిస్తుంది. అది ఎన్ని రోజులు కూడా చదివిస్తానో తెలియట్లేదు అని అంటుంది. నిజంగా ఈ మహిళకు వచ్చిన కష్టం చాలా వర్ణాతీతం. సో ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు, సో పవన్ కళ్యాణ్ గారి టీంకు, వారికి సంబంధించిన నాయకత్వానికి చేరేంత వరకు మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వారు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే ఈ కష్టం గురించి తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. పవన్ వరకు వెళ్లే విధంగా మీ వంతు సాయం ఈ కుటుంబానికి చేయండి. సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందిస్తారు, ఈమెకు న్యాయం చేస్తారని కూడా మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ సీనుతో విజయ్, సుమన్ టీవీ నుంచి ఉప్పాడ.